ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రెబెకా. సో సియా ప్రెగ్నెంట్ అన్న విషయము కొత్తగా వచ్చినటువంటి ఒక పెద్ద ట్విస్ట్ అనే చెప్పొచ్చు. దీనికి కారణము చేతన అనేది తెలుసుకోవాలి అని అంటే వీడియో మొత్తం ఆపకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో మనకందరికీ తెలుసు, లోహగఢ్ కోటలో జరిగినటువంటి ఓ ప్రమాదవశాత్తు పడిపోయాడు అని చెప్పి కేతన్ని అక్కడ అతి దారుణంగా హత్యకు గురి చేసినటువంటి చేతన్ అలాగే సియా ఇద్దరు కూడా గతంలో లవర్స్ అన్న విషయం మనందరూ తెలుసు, చాలా వార్తలు కూడా విన్నాము. సో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్వాదం మూలకు కూడా ఇదే కారణము. దానికి కాను ఎక్కడ వీళ్ళ ప్రేమకు అడ్డు వస్తాడు అని చెప్పి కేతన్ని అతి దారుణంగా 3 సార్లు కూడా హత్య చేయడానికి ప్రయత్నించి, అంటే పెద్ద మర్డర్ ప్లానే వేసుకున్నారు అనుకోండి ఇద్దరు. ఆ రోజు వీళ్ళిద్దరు కూడా అంటే జూన్ 17th కి, ఏదైతే జూన్ 18th కి కేతన్ యొక్క మర్డర్ జరిగిందో, దీనికి ముందు కూడా ఒక కెఫేలో కూర్చొని వీళ్ళిద్దరూ ఒక ప్లాన్ అయితే వేసుకున్నారు. ఎలా చంపాలి, యూట్యూబ్ లో వీడియోస్ చూడడం, అలానే గూగుల్లో కూడా కొన్ని సర్చ్ అయితే చేశారు. అంటే ప్లాన్స్ ఎలా ఉండాలి, అంటే ఎవరు పట్టుకోకుండా ఉండాలి, దీనికి సంబంధించి ఇద్దరు కూడా ఆ ఏజ్ లోనే ఇంత దారుణంగా ప్లాన్ చేశారంటే వీళ్ళిద్దరి యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందనే కోణంలో కూడా చాలా మంది ఆలోచించడం జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త వార్త అంటే, సో ఏదైతే అధికారులంగా వీళ్ళని ఆల్రెడీ ఒకసారి లోహగఢ్ కోటకి తీసుకొని వెళ్ళి ఎంక్వైరీ చేయడం, అంటే ఇద్దరిని డిఫరెంట్ గా తీసుకెళ్లి సీన్ రిపీట్ చేయడం అనేది జరిగింది. సో ఈ క్రమంలోనే ఇంకొన్ని వార్తలు అయితే బయటకు వచ్చి, ఏదైతే కేతన్ తోటి ఫిబ్రవరి రోజు సియాకి ఎంగేజ్మెంట్ అయ్యిందో దానికి ముందే సియా ప్రెగ్నెంట్ అన్న విషయము సియాకి తెలుసు. సో ఈ కారణం చేతనే ఎక్కడ అడ్డుగా ఉంటాడు అని, నేను మర్డర్ చేసి ఉంటాను, నేను అంటే హత్య చేసి ఉంటానేమో, దానికి కారణమే ఇదయ్యిందేమో అనే ఒక క్రమంలో ఆవిడిచ్చినటువంటి నిజంగా వాగ్మూలం, నిజంగా ఏదైతే సమాధానం ఉందో అది అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. అంటే ప్రెగ్నెంట్ అని మరి తెలిసినప్పుడు ముందుగానే చెప్పుండాల్సింది కదా, అంటే ఎందుకు మరి ఆయనని అంటే వాడుకోవాలనుకుందా. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే కేతన్ ఎంగేజ్మెంట్ కి ముందు ఒక 1 month ముందే వీళ్ళు మొత్తానికి అంటే బయటికి ఒక రిసార్ట్ కి అయితే వెళ్ళటం జరిగింది. ఎవరు, చేతన్ ఇంకా సియా. సో వీళ్ళిద్దరు కూడా ఆ యొక్క అంటే ప్రైవేట్ గా ఉండడము, సో తద్వారానే ఈవిడికి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది అని చెప్పేసి తనంటుంది. మరి ఏదైతే 1 month బిఫోర్ వెళ్ళారు అని అంటే నీవిడికి మరి ఎలా తెలిసింది ప్రెగ్నెంట్ అని, అంటే ఈ నెల గ్యాప్ లో ఎలా తెలిసింది అంటే దీనికి ముందే చాలా నెలల క్రితమే ఇది జరుగుంటది. అంటే ఆవిడ ఒక 2 months లేదా 1 month కన్ఫర్మేషన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా గ్యాప్ ఒక 2 నెలలు అయినా సరే ఉండాలి. సో అంటే వీళ్ళకి ముందే తెలుసు, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తెలిసి కావాలని చెప్పి కేతన్ని మధ్యలో ఇరికిచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ కేసు అయ్యింది అని అంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఇది ఒక యాక్సిడెంటల్ గా జరిగింది, అయ్యో పాపము. అంటే మనము యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో వచ్చే ఏ ఒక్కటి కూడా నిజమనడానికి లేదు అన్నట్టుగా ఉంది. ఎందుకనంటే సో వాళ్ళిద్దరు దిగినటువంటి ఫొటోస్ ఎంగేజ్మెంట్ టైంలో నిజంగా జంట ఎంత చూడచక్కగా ఉన్నారు అనే విధంగా. సో అబ్బా, ఒక లవబుల్ కపుల్ ఏమో, కానీ అరేంజ్ మ్యారేజ్ అంటే అసలు బాగా సెట్ అయిపోయారు అనే విధంగా. కానీ వెనకాల మనసులో ఎంత కుట్ర, నిజంగా ఒక మనిషిని ఇంత దారుణంగా హతము చేయాలనేటువంటి ప్లాన్స్ మైండ్ లో ఉన్నాయి అని అంటే వీళ్ళ యొక్క మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉంది. ఒకవేళ నిజంగానే ఇష్టం లేకపోతే ఒక్క మాట నాకు ఇష్టం లేదు, నేను చేతన్నే చేసుకుంటాను అని అంటే బాగుండదు. అంటే చేతన్ని చేసుకుంటాను అంటే వాళ్ళ పేరెంట్స్, అంటే సిరియా వాళ్ళ పేరెంట్స్ లేకపోతే రిలేటివ్స్ ఎవరైనా చేతన్ ఏమన్నా చేస్తారా అని భయపడినట్టుంది. అందుకనే ఏదో ఒకటి చేసి ఎంగేజ్మెంట్ చేసుకుని అందరినీ నమ్మించేసిన తర్వాత ఈయనని ఒక యాక్సిడెంటల్ గా అక్కడ క్రియేట్ చేస్తే, అమ్మయ్యా నా కూతురికి ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకెవరిని చేసుకోదు, సో ఎందుకు వచ్చిన కర్మ, ఎలా లవ్ అని తెలిసింది కదా, వాడికే ఇస్తే వాడే చేసుకుంటాడు అని అనుకుందా. మరి ఈడైనా సరే చేతన్ గాడు, వాడికి ఏమైనా బ్రెయిన్ ఉందా లేదా, అంటే ఏం ఆలోచిస్తున్నారు, బ్రెయిన్ అంతా కూడా మట్టి పట్టిపోయి అందులో బుర్రలో అసలు ఏమీ లేదు, పురుగులు పట్టిపోయింది అన్నట్టుగా బిహేవ్ చేయడం. కాకపోతే నువ్వు ప్రేమించిన అమ్మాయిని, ఇది ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్యూట్ మూవీ ఒకటి ఉంటుంది చూడండి, సేమ్ అదే గుర్తొస్తుంది. వాడు దీన్ని ఇష్టపడాడు ఫస్ట్, తర్వాత మళ్ళీ ఇష్టపడతాడు, వీడి ఇది ప్రెగ్నెంట్ అవుతుంది, దీని పిల్లకి వన్నిటికి వీడు మొత్తం అంతా చేసిన తర్వాత లాస్ట్ కి ఈ అమ్మాయికి అర్థమవుతుంది వీడు ప్రేమించాడని.
అంటే దీనికి రిలేటబుల్ ఎందుకంటున్నానంటే వీడు తింగరోడా మెంచోడు కాకపోతే దీనికి ఆల్రెడీ వీడితోటి రిలేషన్ ఉంది, ప్రెగ్నెంట్ అని తెలుసు. ఇప్పుడు వీడిని ఎంగేజ్మెంట్ చేశారంటే వాడు ముట్టుకోకుండా ఉంటాడా, ఎక్కడ టచ్ చేయకుండా ఉంటాడా, వీళ్ళిద్దరి మధ్య కనీసం హగ్గు కానీ కిస్ కానీ జరగకుండా ఉంటుందా? మరి అంటే రేపొద్దున మరి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని వాడు సుఖంగా ఉండాలనుకున్నాడా? ఏదైతే జరిగింది అది నా పిల్లే కదా మంచిగా ఉంటది అనుకున్నాడా? అంటే మొగోడుకి నిజంగా ఎలా అంటే ఒక అమ్మాయిని దక్కించుకోవాలంటే వెతుటి వ్యక్తిది ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేరు అని అంటే ఈ కాలపు జనరేషన్ గురించి మాట్లాడుకుంటే ఇవే 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 అక్రమ సంబంధాలు. నిజంగా అక్రమంగా ఇలాంటివి పెట్టుకొని ఎదుటి వ్యక్తి ఇబ్బందిగా ఉంటున్నాడు, అడ్డుగా ఉంటాడేమో అనుకొని ఇలా చేయడం. మీకు వద్దు అనిపిస్తే ఒక్క మాట, నాకు నచ్చలేదు నేను చెయ్యను అందుకేనంటారు, నో చెప్పడం నేర్చుకో, అది ఎలాంటిదైనా సరే. అంతేగాని అనవసరంగా ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసేటువంటి రైట్ మీకు ఎవరిచ్చారు అని అంటే సమాధానం లేదు. ఇప్పుడు సిరియా ఇంకా కేతన్ కేసే చూసుకుంటే ఎంత దారుణం అని అంటే వీళ్ళని ఎంక్వైరీలో రోజుకు ఒక మాట పుట్టుకొని వస్తుంది. ఒకసారేమో నాకు ఇష్టమే లేదంటుంది, ఒకసారేమో అసలు నేను బలవంతంగా చేయాల్సి వచ్చింది అంటుంది, ఇంకొకసారి నా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడితే నేను ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది అంటుంది, ఇంకొకసారి నేను ప్రెగ్నెంట్ ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఎక్కడ నాకు కేతన్కి ఇచ్చి పెళ్లి చేస్తారు అని నవంబర్లో పెళ్లి కూడా ఫిక్స్ అయింది వీళ్ళిద్దరికి, చేస్తారని భయమేసి నేను ఇలాంటి దారుణానికి పాల్పడాను అని అంటుంది. ఇంకొకసారి అసలు నేను ఏం చేశానో కూడా నా మైండ్ అసలు కంట్రోల్లో లేదు అంటుంది. అసలు నిజంగానే యాక్సిడెంటల్ గానే జరిగింది, కానీ నిజంగానే నాకు కేతన్ చచ్చిపోవాలనే ఉంది, కానీ అది యాక్సిడెంటల్ గా అయ్యింది. అంటే ఎన్ని కథనాలు అల్లుతుందనంటే ఒక్క మాట కూడా నిజమైనది లేదు. అంటే మొన్నటిదాన్ని అయిపోయింది కేసు, ఒప్పేసుకుంది కదా, సీన్ మళ్ళీ రీక్రియేట్ కూడా చేశారు, ఎలా అయ్యింది ఏంటి అనేది కూడా చేశారు కదా. సో మొత్తం క్లోజ్ అనుకున్నట్ట, చాప్టరే క్లోజ్, ఇంకా అయిపోయింది, వీరిద్దరికి శిక్ష పడిపోతుంది అనే క్రమంలో నేను ప్రెగ్నెంట్ అని పెద్ద బాంబు ఇచ్చింది. ఇప్పుడు ప్రెగ్నెంట్ అనగానే లేడీస్కి అంటే మన దగ్గర ఉన్నటువంటి చట్టాల పరంగా చూసుకుంటే ప్రెగ్నెంట్ అంటే ఆమె బర్త్ ఇచ్చేంత వరకు, ఆ బాబు పెరిగేంత వరకు కూడా ఆవిడకి ఎలాంటి శిక్ష పట్టడానికి వీలుండదు. తను జైల్లోనే ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఎలాంటి శిక్ష, ఎందుకంటే జైలర్ సంథింగ్ ఏదో మూవీ ఉంటుంది, షారుఖ్ ఖాన్ మూవీ ఉంటుంది కదా, సో సేమ్ ఇక్కడ రిపీట్ అదే అవుతుంది. అసలు ఛాన్సే లేదు, ఆవిడకి ఎలాంటి శిక్ష పడదు, కనీసం ఒంటి మీద దెబ్బ కూడా వేయరు. అబ్బా అసలు ఎలాంటి పెద్ద ప్లాన్ అంటే ఇది. నిజంగా ఒక మనిషి ప్రాణాలు తీసి కుటుంబానికి మొత్తానికి కూడా తీరని లోటు చేకూర్చినటువంటి వ్యక్తులు ఈరోజు ప్రెగ్నెంట్ అంటూ నిజంగా అసలు వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉన్నారు, జైల్లో ఉన్న హ్యాపీగానే ఉంటారు అన్నట్టుగా ఉంది వీళ్ళ సీన్ మొత్తం. కథ అంతా చూసుకుంటే ఇష్టం లేని దానికి ఇష్టం లేదని చెప్పకుండా ఓ నిండు ప్రాణాన్ని, దాదాపుగా 600 కోట్లకు పైగా ఆస్తిపరుడు, ఎలాంటి దాంట్లో తగ్గేది లేదు, పెళ్లికి 17 కోట్లు పెట్టి ఒక ఘనంగా చేయాలి అని నిర్ణయించుకొని దానికోసం ఎన్నో కలలు కంటూ తన లైఫ్ని ముందు ఊహించుకున్నటువంటి సిరియాతోటి అదే మనిషి ఈరోజు ఆ వ్యక్తి ప్రాణాలు తీసేసింది అని అంటే, సో అలాంటి సంఘటనలు నిజంగా ఇంక ఎన్ని చూడాల్సి వస్తుంది అంటారు. మరి సిరియా ప్రెగ్నెంట్ నిజంగానే కేతతో అయ్యిందంటారా, చేతంతో అయ్యిందంటారా? డౌట్గానే ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఆయనతో అన్యోన్యంగానే ఉంది, ఈయనతో కూడా ఉంటూ ఉంది. సో ఈ గ్యాప్లో ఏం జరిగింది అనేది నిజంగా ఎవరికి తెలియదు. చూడాలి మరి ఇక మీదట దీని మీద ఇంకెన్ని క్లారిఫికేషన్స్ వస్తాయి. నిజంగానే కేతన కడుపులో ఉన్నటువంటి బాబుకి చేతన? ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడటం తప్పు, ఒక అమ్మాయి అయ్యుండి, కానీ ఇలాంటి అమ్మాయిల గురించి మాట్లాడొచ్చని నేను అనుకున్నాను. మరి నా ఒపీనియన్ కరెక్ట్ అంటారా తప్పు అంటారా? నేను మాట్లాడింది మీకెలా అనిపిస్తుంది? సో మీ అభిప్రాయం కామెంట్ రూమ్లో చెప్పండి. సో ఇంకొక విషయంతో మళ్ళీ మాట్లాడతాను. అంతవరకు చూస్తున్నానండి.